ఈయన ఒకప్పుడు టాలీవుడ్ లో గొప్ప డైరెక్టర్. అంతా నా ఇష్టం అంటూ మొండిఘటంలా మారిపోయి డి గ్రేడ్ సినిమాలకే పరిమితమయ్యారు. అంతటితో ఆగలేదు. ప్రముఖ పార్టీల అండ చూసుకుని ఆ పార్టీ ప్రత్యర్థుల మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేవారు. అంతేకాదు అభ్యంతరకర పోస్టులు జత చేసేవారు. ఇదే ఇప్పుడు ఆయన కొంప ముంచింది. ఆయన పెట్టిన అభ్యంతరకర పోస్టులపై కేసులు నమోదయ్యాయి. దీంతో జైలుకు వెళ్లకుండా రక్షించమని ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కాంట్రవర్సీ డైరెక్టర్ కు ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్ అనే టాక్ మొదలైంది. ఇంతకు ఈ గొప్ప డైరెక్టర్ ఎవరో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. పదండి, లేట్ చేయకుండా లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూద్దాం. ఉపోద్ఘాతం చెబుతుంటేనే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గుర్తుకొచ్చారు కదూ. అవును, నిజమే. తెలుగు రాష్ట్రాల్లో రామ్ గోపాల్ వర్మ మోస్ట్ ఫెమిలియర్ అంటే తెలియని వారుండరు. వివాదాస్పద సినిమాలు తెరకెక్కించడంలో ఆయనే సాటి. సినిమాలను సింపుల్గా వైవిధ్యంగా తీయడంలో మంచి గుర్తింపు కూడా పొందిన ఆయన రాను రాను పెంకి ఘటంలా మారారు. తొలి రోజుల్లో టాలీవుడ్ మీద అలిగి బాలీవుడ్కి వెళ్లిన వర్మ అక్కడ కూడా టాప్ సినిమాలు తీసి తన సత్తా చూపించారు. తర్వాత ఆయన ఫేటు మారింది. తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయింది. దీంతో డిగ్రేడ్ సినిమాలు చేసే పరిస్థితికి దిగజారిపోయారు. చివరకు ఒక రాజకీయ పార్టీ మద్దతుదారు మాదిరిగా సెటేరికల్ యూత్ని రెచ్చగొట్టేలా థర్డ్ గ్రేడ్ సినిమాలు తీయడానికే పరిమితమైన పరిస్థితి. మహిళా సంఘాలు నిరసించినా డోంట్ కేర్ అన్నట్లు నోరు పారేసుకున్నారు ఆర్జీవి. టీవీ ఇంటర్వ్యూలు, డిబేట్లలో, మీడియా సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంలో ఆర్జీవికి సాటిలేరు. అంతా నా ఇష్టం, నాకు నచ్చినట్టు సినిమాలు తీస్తా, మిమ్మల్ని చూడమని అడగలేదు కదా, అంతెందుకు ఎవరిని చూడమని అడిగాను, మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకుంటే చూడొద్దు అంటూ కటువుగా జవాబిచ్చే ఆర్జీవి సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉంటారు. భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పుకుంటూ అంతా నా ఇష్టం అన్నట్లు మాట్లాడే వర్మకు పెద్ద కష్టం వచ్చి పడింది. పోలీసు కేసులతో చుక్కలు కనిపిస్తున్నట్లుంది. నాకు భయం అంటే తెలియదన్నట్లు దురుసుగా నోటికి పని చెప్పే వర్మ పోలీస్ కేసుల దెబ్బకు రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్లోకి వచ్చి పడ్డారు. తప్పించుకు తిరుగువాడే దండ్యుడన్నట్లు పోలీసులకు మొహం చాటేస్తున్నాడనే టాక్ మొదలైంది. ఎవడి కర్మకు వారే బాధ్యులు అనే నానుడి ఇప్పుడు ఆర్జీవికి కరెక్ట్గా సూట్ అవుతున్నట్లుంది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ గత ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో ఆర్జీవి పోస్టులు పెట్టారు. వర్మ పొలిటికల్ పోస్టులతో దుమారం చెలరేగింది. టీడీపీ, జనసేన నేతలు తీవ్రంగా నిరసన తెలిపారు. అయితే వాటిని వర్మ తన రొటీన్ స్టైల్లో డోంట్ కేర్ అంటూ కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు అవే సోషల్ మీడియా పోస్టులతో ఆర్జీవి మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆర్జీవీపై 9 కేసులు నమోదయ్యాయి. అయితే ఏ కేసులోనూ ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో పోలీస్ కేసు అంటే పట్టించుకుని ఆర్జీవీకి ఇటీవలే ప్రకాశం జిల్లా పోలీసులు షాక్ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీపై పోలీసులకు కంప్లైంట్ అందింది. మద్దిపాడు మండల టీడీపీ కార్యదర్శి రామలింగం ఈ కంప్లైంట్ చేశారు. దీంతో ఈ ఫిర్యాదులపై ఒంగోలు రూరల్ పిఎస్లో ఐటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే అన్ని కేసుల్లాగే ఈ కేసు కంప్లైంట్తో ఆగలేదు. నోటీసులు ఇచ్చిన మద్దిపాడు పోలీసులు హైదరాబాదుకు వెళ్లి రామ్ గోపాల్ వర్మ ఆఫీసు తలుపు తట్టారు. పోలీసులను చూసి కంగుతిన్న ఆర్జీవీ ఆఫీస్ సిబ్బంది మొదట పోలీసులను లోపలికి అనుమతించలేదు. ఆర్జీవీ హైదరాబాదులో లేరు, ముంబైలో ఉన్నారంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసులు అన్ని రూట్లలో ఒత్తిడి తీసుకురావడంతో ఆర్జీవీ బయటకు రాక తప్పలేదు. ఆర్జీవీకి నోటీసు ఇచ్చిన పోలీసులు ఈ నెల 19న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని చెప్పారు. కేసుల వ్యవహారం సీరియస్ అవుతుండటంతో వెంటనే హైకోర్టు తలుపు తట్టిన వర్మ ఒంగోలు పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలని క్యాష్ పిటిషన్ వేశారు. అయితే రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురైంది. పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించడం కుదరదని న్యాయమూర్తి తేల్చేశారు. కోర్టులో చుక్కెదురు కావడంతో కనీసం విచారణకు హాజరయ్యేందుకు గడువు పెంచే విధంగా ఉత్తర్వులు ఇవ్వమని కోరారు. సంబంధిత పోలీస్ స్టేషన్ హెడ్ వద్ద రిక్వెస్ట్ చేసుకోమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆర్జీవీ ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సి రావడం తప్పనిసరిగా మారింది. కోర్టు ఆదేశాలతో ఈ నెల 19వ తేదీన ఆర్జీవీ విచారణకు వస్తారని భావించిన ఒంగోలు రూరల్ పోలీసులు
విచారణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేట్ కదా, ఏం జరిగిందో కానీ విచారణకు హాజరు కాలేదు. తనకు ముందుగా నిర్ణయించుకున్న షూటింగ్స్లో బిజీగా ఉన్నానని, కొంత టైం కావాలని సీఐ శ్రీకాంత్కు వాట్సాప్ సందేశం పంపారు. తన తరపున అడ్వకేట్ను సీఏ వద్దకు పంపిన ఆర్జీవి విచారణకు సహకరిస్తారని, హాజరయ్యేందుకు మరో వారం సమయం కావాలని న్యాయవాది ద్వారా రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు. తొలిసారి ఇచ్చిన నోటీసుకు రామ్ గోపాల్ వర్మ హాజరు కాకపోవడంతో తాజాగా పోలీసులు మరోసారి నోటీసులిచ్చారు. ఈ నెల 25న వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు సూచించారు. ఆర్జీవి మరోసారి హైకోర్టు గడప తొక్కారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను పోలీసులు అరెస్టు చేస్తే తనపై 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్మ తాజా పిటిషన్పై కోర్టులో విచారణ జరుగుతోంది. ఎవరైతే నాకేంటి, అంతా నా ఇష్టం అన్నట్లు మాట్లాడే రామ్ గోపాల్ వర్మ మొహం చాటేస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న తీరు హాట్ టాపిక్ గా మారింది. వర్మ తీరుపై టీడీపీ, జనసేన అభిమానులు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. దేనికైనా రెడీ, ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడే వర్మ పోలీసుల నోటీస్కే భయపడుతున్నారని ఆర్జీవి స్టైల్లో ట్రోల్స్ చేస్తున్నారు. దెప్పి పొడుపు కామెంట్లు పెడుతున్నారు. అన్నట్లు అసలు విషయం చెప్పనేలేదు కదూ. ఈ నెల 25 లోపు ఆర్జీవికి ముందస్తు బెయిల్ రాకుంటే పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ వర్మ ఈసారి కూడా విచారణకు డుమ్మా కొడితే మాత్రం ప్రకాశం జిల్లా పోలీసులు ఆర్జీవి ఎక్కడున్నా సరే అరెస్టు చేసి ఆపే విచారణ చేసే అవకాశం లేకపోలేదు.